పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో కలపడం వల్ల రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లు దెబ్బతింటాయన్నారు. ఎస్టీల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు గిరిజనుల సమస్యలపై మాట్లాడకపోవడం బాధాకరమని, నైతికంగా వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీలు ఇంకా ఆర్థిక సామాజికంగా వెనుకబడి ఉన్నారని, ముందుగా వారిని బలోపేతం చేసిన తర్వాతే రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లోనూ, అసెంబ్లీ సమావేశాల్లోనూ, శాసన మండలి సమావేశాల్లోనూ బీసీ వర్గీయుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని గిరిజన సమైక్య నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు ఉన్నటువంటి శాతము రిజర్వేషను 7 ఉంది. సుమారుగా బీసీలకు వచ్చేసి 14% రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి 7% ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీసీ సామాజిక వర్గాల చేత మాట్లాడిస్తుందో వాళ్ళు ప్రతిఘటించే విధంగా పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము వెనుకాడబోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు కొత్త పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక పక్క కార్పొరేషన్లో ఎస్టీలకు రుణాలు ఇవ్వలేదు. అటువంటి సమస్యలు మాట్లాడి బలోపేతం ప్రతిఘటించే విధంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోయిన సమావేశాల్లో? అంటే రిజర్వేషన్లు హరిస్తే రేపు పొద్దున్న భవిష్యత్ తరాలు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కనీసం ఈ ఆలోచన కూడా మీరు చేయకుండా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని తిప్పి కూడా ప్రయత్నం కూడా చేయలేదంటే మీరు ఆ పదవులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, తక్షణమే మీ పదవులకు రాజీనామా